భార్య మీ వెలుగును ప్రకాశింపనీయుడు. వెలుగు అంటే ఇది లైట్. ఏమన్నా లైట్ అందరి ముంగట పెడితే మనం ఫలిస్తామా? దేవుని మహిమపరుస్తామా? మహిమపరచం కదా. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, మీ వెలుగు ఫలము మంచితనము, నీతి. థ్యాంక్ యూ జీసస్ అనాలి. చిన్న గుడిసెలు, ఇట్లా డోర్, పెద్ద డోర్ ఉండదు, ఇలా కిటికీలు ఉండవు. ఈ ఇల్లు చూసేసరికి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఏంటబ్బా ఈ ఇల్లు విచిత్రంగా ఉంది, ఈ ఇంట్లో అసలు ఎవరుంటారు అని విచిత్రంగా చూస్తూ ఉంటారా. ఇలానే వైద్య సేవలు అందించడానికి వెళ్ళిందన్నమాట. ఆ మేడము ఆ ఇంటిలో వేసి జ్వరాన్ని చెక్ చేసింది, స్టెథోస్కోప్ కూడా చెక్ చేసింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని ఆమె ప్రార్థనలో మాట్లాడి వారు ప్రతి ఒక్కరిని ట్రీట్మెంట్ అంటే వారిని వైద్య సేవలు వారికి అందించేదన్నమాట. ఎవరెవరికి ఏమైందో, ఎవరెవరు ఏ రోగంతో ఉన్నారు. చెప్తుందండి, మీ పాపాలన్నీ క్షమించబడాలి అంటే పరలోకమందున్న తండ్రి యొద్దకు మీరు రావాలి. పాప బాగైంది, మీరు వెళ్ళిపోండి, మీ పాపాన్ని తీసుకొని మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పేసిందంట. అప్పుడు ఈరోజుకి ఇంటికి వెళ్ళడం ఇష్టం అనిపించట్లేదు. డాక్టర్ మేడంతో అంటుందంట, మేడం నేను ఇంటికి వెళ్తే యేసయ్య గురించి నాకు ఎవరు చెప్తారు, నాకు ఎవరు చెప్పరు కదా మేడం, నేను ఇక్కడే ఉంటా అంటే అలా ఇచ్చిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ మీరు యేసయ్య ప్రేమిస్తాడు అనే పాట నేర్పించారు కదా, ఆ పాట పాడుకుంటూ ఉంటాంలే అని ఒక ముందు ప్రొద్దురు లేవగానే ప్రార్థన చేయడం, పాటలు పాడడం, యేసయ్య గురించి తెలుసుకోవడం, అక్కడ చాలా హ్యాపీగా ఉందంట. అయితే ఈరోమోకి ఒక అక్షరం ముక్క రాదంట నాన్న, ఆమెకు చదువు అసలే రాదు.